హాయ్ హలో అందరికీ నమస్తే. హాల్కి టైల్స్ వేసిన, డైనింగ్ హాల్కి వేసినాను టైల్స్. అది ఎట్లా కలపాలనేసి ఒక వీడియో చేసినాను. స్టెప్ పెట్టకుండా అలాగే ఇక్కడ పీస్ వస్తారు, ఆర్చ్ నుంచి హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో ఆర్చ్ మధ్యలో వచ్చి పీస్ వేస్తారు. పీస్ వేయకుండా ఫుల్ టైల్ ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది చూడడానికి. ఒకే లైన్ కరెక్ట్గా కలుస్తుంది. ఇట్లా పీస్ వేస్తే మనకు గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ పీస్ కొన్ని రోజుల తర్వాత దాని చీమలు అది ఇది తోడేసి ఊడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఫుల్ టైల్ ఇట్లా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా చూపిస్తాను ఎట్లా వేయాలనేది, సింపుల్గా ఎట్లా వేయాలనేసి. 2 పద్ధతులు ఉన్నాయి దీనికి వేసేదానికి. నేను అదే వాటంతో నీళ్ళని హాల్లోకి వచ్చేసేయాలి మొత్తం ఈశాన్య మూలకి. అట్లా ఎట్లా వేయాలనేసి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. హాల్ అయిపోయింది. ఈ డైనింగ్ హాల్, ఇది కిచెన్. డైనింగ్ హాల్కి ఎట్లు కలుపులా చూపిస్తాను. ముందుగా వచ్చి ఇక్కడ గోడ వచ్చి ఇక్కడికి వస్తుంది. నేను ఇక్కడ లెవెల్ కట్టుకున్నా. ఆ గోడ ఈ లెవెల్కి వస్తుంది. ఇక్కడ లెవెల్ కట్టుకున్నా గట్టిగా స్ట్రైట్. ఇప్పుడు మొదట ఈ లైన్ ఎత్తుకోవాలి, లెవెల్ ఎత్తుకోవాలి. లెవెల్ ఇది లెవెల్ లోపలికి కూడా లెవెల్ ఎక్కుతుంది. ఇది ఆటి నుంచి ఇక్కడికి వాటం ఇంత ఉందన్నమాట. ఇంత సేమ్ అదే మరి ఈ పక్క కూడా సెట్ చేసుకోవాలా. జస్ట్ 1 mm హైట్ పెట్టి సరిపోతుంది. ఎందుకంటే వాటర్ పెట్టుకోవాల్సి వస్తే 1 mm హైట్ పెట్టి డ్రాప్ ఆఫ్ గోడ ఉండే దానికంటే నేను ఇంత లెవెల్ కొంచెం హైట్ ఎక్కువ పెట్టినా. ఎందుకంటే నీళ్ళు అట్లా పోతాయి కాబట్టి దాంట్లో కలవల్ల కరెక్ట్గా. కాబట్టి ఇంత పెట్టినా. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, చిన్నగా కట్ చేస్తాను, అంత కట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఆ పక్క కొలత, మా పక్క తీసుకున్న కొలత. నేను దానికంటే ఇంత హైట్ పెట్టినా. సేమ్ అదే ఈ పక్క ఎంత పెట్టినామో ఈ పక్క అంత పెట్టినా. ఇప్పుడు ఆ పక్క కొలత ఇంత ఉంది, నేను దానిపైన ఇంత పెట్టినాను. ఇది మర్చాను చూడండి ఇక్కడ ఇంత. ఇప్పుడు ఈ పక్క కూడా ఇంత ఉంది, నేను దాని మీద హైట్ వచ్చి ఇంత పెట్టినా. నేను ఆ పక్క దీనికి ఇక్కడ వచ్చి వాటర్ నీళ్ళు అట్లా పోవాలి కాబట్టి హాల్లోకి నేను కరెక్ట్గా కాలేజీ పెట్టినాము వాటర్. ఎందుకంటే రూమ్ అనేది ఎక్కువ లాంగ్ లేదు కాబట్టి కాలేజీ పెడుతున్నాం. తర్వాత మనము దీనికి ఎట్లా సెట్ చేస్తామో దానికి సేమ్ అట్లే. ఇప్పుడు దానికి వచ్చేసి 1 mm ఎక్కువ పెట్టినా, దీనికి 1 mm పెట్టాను. లేదా దీనికి 2 mm పెట్టేస్తామంటే మన టైప్ అనేది ఇట్లా కదులుతూ ఉంటాయి. తర్వాత మనం వేసేటప్పుడు సరిగ్గా అవి ఫిట్టింగ్ అనేది సరిగ్గా కాదు. కాబట్టి దీనికి 1 mm పెట్టాం కాబట్టి దీనికి సేమ్ 1 mm పెట్టాను. అంతే సార్. దీనికి కూడా 1 mm పెట్టాను. ఇట్లా ఫస్ట్ ఇక్కడ లెవెల్ చేస్తున్నా. తర్వాత ఆపకి ఈ పక్క పాయ ఉంది కదా, దాన్ని కలుపుకున్నా. ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే కట్టి క్రాస్ కట్టి లెవెల్ చేసినామంటే ఇట్లా ఒకటి మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మళ్ళీ ఇంకోసారి లెవెల్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని లెవెల్ చేస్తున్నాం కదా, దాన్ని చేసుకుని సైడ్లో బాగా కంటిన్యూ చేసుకుంటే ఈక్వల్ అయితే మనకు ఇక్కడ అప్ అండ్ డౌన్ రాకుండా కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది చేసుకుంటే. ఇంకోటి కూడా పద్ధతి ఉంది. దారం పట్టుకోవచ్చు, ఈ పక్క దారం వేసుకోవచ్చు, ఈ పక్క దారం అన్నట్టు వేసుకోవచ్చు. 2 పద్ధతులు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏం చేసినా నాకైతే ఇది ఈజీ అనిపించింది కాబట్టి ఇది చేస్తాను.